హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు వారి వంటలు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్. ఇంట్లో ఏమీ లేనప్పుడు ఎంతో సింపుల్గా చేసుకునే ఈ రెసిపీని సింపుల్గా జస్ట్ 5 మినిట్స్లో ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాం. దానికి ముందుగా మీరు కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ముందుగా ఒక ప్యాన్లోకి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకొని హీట్ చేయండి. తర్వాత తురుము పెట్టుకున్న వెల్లుల్లి, పచ్చిమిర్చి, క్యారెట్, ఉల్లిపాయ వేసి ఒకసారి కలపండి. మీకు కావాలంటే క్యాప్సికమ్ అండ్ క్యాబేజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చిటికెడు ఉప్పు వేసి ఒకసారి కలపండి, త్వరగా ఫ్రై అవుతాయి. 1/2 టేబుల్ స్పూన్ వెల్లుల్లి యాడ్ చేయండి. ఇప్పుడు మీ క్వాంటిటీకి తగ్గట్టుగా ఎగ్స్ని తీసుకోండి. నేను 3 ఎగ్స్ని తీసుకున్నాను. ఒకసారి కలిపి అలా 5 మినిట్స్ వరకు వెయిట్ చేద్దాం. ఎగ్ అనేది కొంచెం గట్టిపడే వరకు వెయిట్ చేసి ఒకసారి కలపండి. ఒక 5 to 10 మినిట్స్ ఫ్రై చేయండి. తర్వాత మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోండి. ఒక బౌల్లోకి సోయా సాస్, టమాటో చిల్లీ సాస్, వెనిగర్ వేసి ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలిపిన సాసెస్ని రైస్ పైన ఒక లేయర్ లాగా వేసుకోండి. తర్వాత మిరియాల పొడి అండ్ గరం మసాలా కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోండి. మనం ఇక్కడ కారం అనేది ఎక్కడ యూజ్ చేయట్లేదు. మిరియాల పొడి ఘాటే మనకి స్పైసీనెస్ని ఇస్తుంది. ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోండి. చూసారు కదండి, ఎంతో పొడి పొడిగా ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది మనకి రెడీ అయిపోయింది. ఎంతో సింపుల్గా ఉంటుంది, ఎంతో టేస్టీగా ఉంటుంది. స్ప్రింగ్ ఆనియన్స్ ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి. ఎంతో సింపుల్గా 5 మినిట్స్లో రెడీ అయిపోయే ఒక రెసిపీని మనం చూసేసాం. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.